లెఫ్టినెంట్ కమాండర్ మరి పుస్తక తెలియచేయాలంటూ మరి ఇటీవల అమరుడైనటువంటి వారి త్యాగాలను స్మరిస్తూ ఆ పుస్తకాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తూ ఉన్నారు. మరియు ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ గౌరవ అడిషనల్ ఎస్పీ గారికి అందజేయడం జరుగుతుంది. As part of this, there will be a commemorative events activity from 21st October 2025 to 31st October 2025. కార్యక్రమానికి రాలేకపోయారు. మరి స్థానంలో గౌరవ అడిషనల్ ఎస్పీ గారు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సవినయంగా మనం చేస్తున్నాం. మిగతా వారందరూ కూడా హెడ్ డౌన్ చేసి అటెన్షన్ పొజిషన్లో నిలబడవలసిందిగా నేను కూడా మనం చేస్తూ ఉన్నాం. ఉండనంత సత్తువ ఉన్నది, బాధ్యతలు మరొకటి పట్టుదల ఉన్నది, సమాజ హితమే ఈ సంకల్పం జైహో పోలీస్ అన్న అంటూ అమరవీరులైనటువంటి ఎంతో మంది పోలీసుల ఆత్మార్పణను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారి యొక్క కుటుంబ సభ్యులు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. సమాజ హితమే ధ్యేయంగా అమరులైనటువంటి ఎంతో మంది త్యాగధనులను ఈ సందర్భంగా స్మరించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి వారికి మేమున్నామంటూ పోలీస్ శాఖ మరియు అధికార యంత్రాంగం విచ్ఛిన్నకర శక్తులను తుడమాడుతూ సంఘ ప్రశాంత జీవనం సాఫీగా కొనసాగేటట్లు తను ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజా సంక్షేమమే ప్రాణవాయువుగా తమ కుటుంబ సంక్షేమాన్ని కూడా మరి చేయాలి. అలాగే మిగతా వారందరూ కూడా హెడ్ డౌన్ చేసి మరి అటెన్షన్ స్థితిలో నిలబడాల్సిందిగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. హెడ్ డౌన్ చేసి సెల్యూట్ చేయాలి. మరి పోలీస్ శాఖ వారు డ్రెస్లో ఉన్నటువంటి వారు మిగతా వారందరూ కూడా హెడ్ డౌన్ చేసి అటెన్షన్ స్థితిలో నిలబడాల్సిందిగా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని సంఘర్షణ సమయానికి శక్తి వరము నిమ్మని మరి అమరుల హక్కులను బాధ్యతలను రక్షిస్తున్నటువంటి పోలీస్ శాఖ వారు ఈ సందర్భంగా వారిని స్మరిస్తూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కథన కుతూహల రాగాన్ని పలికిస్తున్న వేదికలు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పథకాలు ఇంత స్వేచ్ఛగా మరి అందరు అధికారులు కూడా ఊరికి వెళ్ళి సో రిమోటెస్ట్ పార్ట్స్ కూడా వెళ్ళి ఆ ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అందించగలుగుతా ఉన్నారంటే సో మరి దాని వెనుక ఎంతో మంది పోలీసుల కృషి అనేది కూడా చాలా దాగి ఉంది. మరి ఇంతకుముందు చూసుకున్నట్టయితే ఒక 20 ఏళ్ల క్రితం మనం చూసుకుంటే సో 30-40 ఏళ్ల క్రితం నుంచి స్టార్ట్ అయిన ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ ఏవైతే ఉంటాయో మరి దానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది పోలీసులని మరి వాళ్ళనందరినీ కూడా ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాలో ఒక 14 మంది పోలీసులు కూడా వాళ్ళ ప్రాణాలను కూడా అర్పించి మరి ప్రభుత్వకి ఏవైతే ఆదేశాలు ఉంటాయో స్వేచ్ఛగా ప్రజలందరూ కూడా తిరిగే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేయడం జరిగింది. సో హైదరాబాద్కి ఇంత దగ్గర ఉన్న
ఇటువంటి మెదక్ లాంటి ప్రాంతంలోనే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి అనేసి అంటే జరిగిన ఇంతకుముందు దూర ప్రాంతాలు, సో ఆసిఫాబాద్ కానివ్వండి, ఆదిలాబాద్ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, ఇటువంటి జిల్లాలలో ఇంకా అధికంగా మనకి ఎక్స్ట్రీమిజం అనేది కూడా చాలా ఉంటా ఉండే. అధికారి రిమోటెస్ట్ పార్ట్కి వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి, సో ప్రభుత్వ పథకాలు కూడా అందించాలంటే కూడా భయపడే పరిస్థితి. మరి అటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు స్వేచ్ఛగా ఎటువంటి రిమోటెస్ట్ పార్ట్కైనా, సో ఆసిఫాబాద్ కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, సో ఇంక ఎటువంటి ప్రాంతానికైనా కానీ స్వేచ్ఛగా ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి వెళ్ళగలుగుతా ఉన్నారు. ప్రజలు కూడా స్వేచ్ఛగా వాళ్ళందరూ కూడా తిరగలుగుతా ఉన్నారు. సో అంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటే కూడా ఎక్కడ కూడా మనకి ఇటువంటి నక్సలిజం కానివ్వండి, మావోయిజం కానివ్వండి ఎక్కడ కూడా లేకుండా ఉన్నది అనేసి అంటే మరి ఇంతకుముందు సో పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన కృషిని మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రమే కాకుండా సో మన భారతదేశం మొత్తంలో కూడా సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఎక్స్ట్రీమిజం ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఈ రౌడీజం ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఇంకా వేరే టైప్ ఆఫ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ కూడా ఉంటారు. మరి వీళ్ళందరినీ కూడా కట్టడి చేయడం ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కే సాధ్యమవుతుంది. మరి అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ధైర్య సాహసాలతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అందరం కూడా నిర్భయంగా తిరగలుగుతా ఉన్నాం. మరి మొత్తం మన దేశ వ్యాప్తంగా కూడా ఎవరైతే పోలీసులు అమరులైనారో వాళ్ళందరినీ కూడా మనం ప్రతి ఇయర్ కూడా స్మరించుకోవడం, వాళ్ళు చేసిన త్యాగాలను మరొకసారి మనం అందరం కూడా స్ఫూర్తి పొంది మరి వాళ్ళు చూపెట్టిన బాటలనే మనం అందరం కూడా నడిచి ధైర్య సాహసాలతోనే సో ప్రభుత్వం చెప్పిన పథకాలన్నీ కూడా ప్రజలకు అందించే విధంగా ప్రజలందరూ కూడా నిర్భయంగా శాంతి భద్రతలు మొత్తం కూడా ఏ విధమైన విఘాతం కలగకుండా ప్రజలందరూ కూడా నిర్భయంగా తిరగడానికి పాటుపడుతున్న పోలీస్ వ్యక్తులకు అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికి కూడా మరి పేరున మనం అందరం కూడా సో ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి మన జిల్లా నుంచి అమరులైన 14 మంది వాళ్ళందరికీ కూడా స్మరించుకుంటూ వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరు కూడా భరోసానిస్తూ ప్రభుత్వం కానివ్వండి అందరూ కూడా వాళ్ళకి ఎల్లప్పుడు కూడా వాళ్ళకి తోడుగా ఉంటారని కూడా వాళ్ళందరూ కూడా భరోసా ఇస్తూ మరి మన దేశవ్యాప్తంగా కూడా అమరులైన కుటుంబాలందరికీ కూడా నివాళులు అర్పిస్తూ మరి ప్రతి జిల్లా యంత్రం కూడా వాళ్ళందరూ కూడా తోడుగా ఉంటుందనేసి కూడా చెప్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అమరవీరుల కుటుంబాలకు అందరికి కూడా వాళ్ళందరూ కూడా పేరున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతాను. To remember our district 14 police personnel who sacrificed their lives while discharging their duties with anti-social elements in our district in various incidents as follows. On 4/4/1991, Sri P. Damodar Reddy, SI Police, and Sri M. Mallesham PC 1433 Kodupalli PS were visited Dharmasagar village of Kodupalli Mandal for reliable information of extremists. The extremists of CPML Maoist who are under concealment in the village were attacked armed police personnel and killed them in exchange of fire. On 17/11/1997, on reliable information, extremists who are gathering and organizing a meeting with the Pulutla village of Shivapet Mandal నక్సలైట్లు ఇప్పుడు దాదాపు దేశంలో ఓన్లీ 3 జిల్లాల్లో ఉన్నారు. ఆపరేషన్ కగా 2024 స్థాపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో చాలా మంది జనజీవన కలుస్తుంది. ముఖ్యంగా గతంలో అంటే 90s మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మన ఉత్తర తెలంగాణలో కానీ ఈ తీవ్రవాద ప్రాబ్లం బాగున్నప్పుడు డ్యూటీలోకి రావడం చాలా మంది వచ్చింది. అలాగే డ్యూటీకి రావాలంటే చాలా మంది భయపడేవారు. అటువంటిది అప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అప్పుడు ఉన్న పోలీసులు వాళ్ళ జీవితాలు త్యాగం చేసి మనకు ఇటువంటి స్వేచ్ఛగా నివసించగలిగే ఆదర్శం కల్పించడం, ముఖ్యంగా దేశంలో ప్రాణాలు అర్పించిన అన్ని విభాగాలకు చెందిన ఆ పోలీస్ ఫోర్స్కు ధన్యవాదాలు అర్పిస్తూ ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పవన్ కళ్యాణ్, కానిస్టేబుల్ డి సైదులు, త్రిపుర రాష్ట్రం నుంచి 2 సబ్ ఇన్స్పెక్టర్ డేవిడ్ డార్లింగ్, రైఫిల్మెన్ మిలాన్ దుబరా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి 3 ఇన్స్పెక్టర్ కంపెనీ కమాండర్ సునీల్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ దుర్గేష్ కుమార్ సింగ్, కానిస్టేబుల్ స్వరూప్ కుమార్, ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి 4 కుమారి,
ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి 16 మంది, ఎస్ఎస్పీ ఆకాశరావు గిరిపుంజి, హెడ్ కానిస్టేబుల్ వీరేంద్ర కుమార్ షోరి, హెడ్ కానిస్టేబుల్ సన్నుకరం, హెడ్ కానిస్టేబుల్ బుర్దరాం కోషా, హెడ్ కానిస్టేబుల్ నరేష్ కుమార్ ధ్రువ్, కానిస్టేబుల్ బామన్ సోది, కానిస్టేబుల్ దుమ్మా మడ్కి, కానిస్టేబుల్ పండ్రు బోయం, కానిస్టేబుల్ బస్తర్ ఫైటర్ సోందూర్ వెట్టి, కానిస్టేబుల్ బస్తర్ ఫైటర్ సుదర్శన్ వెట్టి. పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అధికారులు భరోసాగా ఉన్నారు అని చెప్పి జిల్లా కలెక్టర్ గారు సందేశం ఇవ్వడం జరిగింది. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఆవిష్కరిస్తూ మరి గౌరవ అడిషనల్ ఎస్పీ గారు రోల్ ఆఫ్ హానర్ ఇంట్రొడక్షన్. The day commemorates the sacrifice of 10 policemen who lost their lives while defending our border with China in 1959. On 21st October 1959, Chinese army personnel opened fire and threw grenades at the police party of 20 police personnel. 10 of them died. 7 were taken prisoners by the Chinese and the remaining managed to escape. The annual conference of Inspector General of Police, States and Union Territories held in January 1960 decided that 21st October will be observed